హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఛానల్ ఏడీ మెంటరింగ్. సో అందరు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో లాస్ట్ వీడియోలో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తాం. బట్ బిఫోర్ దట్ సో టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేయాలని అనుకున్నాను, క్రియేట్ చేయాలని అనుకుంటున్నాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఆల్రెడీ ఉన్న వాళ్ళైనా సో మీ ఆన్సర్, మీ రిప్లై కామెంట్ సెక్షన్లో ఇవ్వండి. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఇంట్రెస్టెడ్ అని చెప్పండి, లేదంటే లేదు. సో దాన్ని బట్టి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే సో టెలిగ్రామ్ గ్రూప్ స్టార్ట్ చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే, సో నేను ఏ క్వశ్చన్స్ అయితే ఇక్కడ క్లాస్లో చెప్పకుండా ప్రాక్టీస్ కోసం కావాలి అని అంటే మీతో ప్రాక్టీస్ చేయించాలని అని అనుకుంటాను, అవి వాటి ద్వారా షేర్ చేయొచ్చు. ఒకటి. సెకండ్ అడ్వాంటేజెస్, మార్క్ టెస్ట్లు మనం కండక్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఒక సర్టెన్ టైం ఫ్రేమ్, అంటే ఇప్పుడు మార్క్ టెస్ట్లు ఇప్పుడు కాదు, ఐఎమ్ ప్లానింగ్ టు స్టార్ట్ అరౌండ్ జూన్ 14th నుంచి స్టార్ట్ చేస్తాను మార్క్ టెస్ట్. ఇప్పుడు ఎందుకంటే ఇంతలోపు అట్లీస్ట్ కొంత సిలబస్ అన్న చదువుతారు, ప్రిపేర్ అవుతారు కాబట్టి సో వాటి మీద కండక్ట్ చేస్తాం. సో మీకు ఒక రివిజన్ లా ఉంటుంది అండ్ మీరు ఇచ్చిన టైంలో మీ టైం కూడా తెలుస్తుంది, వితిన్ 1 minute చేయగలుగుతున్నారా లేదా అనేది. సో ఆ మార్క్ టెస్ట్లో డౌట్స్ మళ్ళీ ఏదైనా ఆ క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అన్ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అప్పటికి చాలా వరకు సిలబస్ అయిపోయి ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఏంటంటే ఈ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కొన్ని కండిషన్స్, ఎందుకు అది కూడా మన కోసమే. ఒకటేంటి అని అంటే అన్నెసరీ మెసేజెస్ ఉండడం వల్ల ఫోన్ హ్యాంగ్ అవుతుంది. సో మనం ఫ్రీక్వెంట్గా వీడియోస్ అన్ని ఫోన్లోనే, నేను చేసేది కూడా మొబైల్లో నుంచి చేస్తున్నాను, మీరు ఫాలో అయ్యేది కూడా మొబైల్లో నుంచి ఫాలో అవుతారు. సో దట్ ఈస్ ద రీజన్. సో అందుకు హాయ్ అలాంటి మెసేజెస్ కాకుండా సో యూస్ఫుల్ అంటే మీ మెటీరియల్ ఏదైనా షేర్ చేయడం కానీ గ్రూప్లో ఉన్న వాళ్ళు, లేదా ఈ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఈ క్వశ్చన్కి ఆన్సర్, ఇలాంటి డిస్కషన్ ఉండేటట్టు చూసుకోవాలి. సో అది మీ వల్లే అవుతుంది. సో జాయిన్ అయినప్పుడు ఏంటి అని అంటే హాయ్ హలో అవర్ యూ ఈ మెసేజెస్ ప్లీజ్ చేయకండి. అది నా ఫోన్కి ఇబ్బంది. మీరు అన్నెసరీ అంటే మధ్యలో అన్నెసరీ ఇన్ఫర్మేషన్ ఉంటే మెటీరియల్ అనేది వన్స్ మెసేజెస్ వస్తూ ఉంటే మనం స్క్రాల్ చేసుకుంటూ ఉండాలి. సో అన్నెసరీ కదా. సో ఇప్పుడు అదే మీరు ఈ మెసేజెస్ చేయకుండా ఉంటే ఆ మెటీరియల్ అంతా ఒకటేలాగా ఉంటుంది. సో అంటే అది డేట్ వైజ్ ఉన్నా కూడా మెటీరియల్ కంప్లీట్గా మెటీరియలే ఉంటుంది. సో మీరు జాయిన్ అవ్వచ్చు, జాయిన్ అయినప్పుడు ఒక నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్లో, అది వేరే. సో జాయిన్ అయ్యారు, ఎగ్జిట్ అయ్యారు, ఇది సెకండరీ. బట్ హాయ్ హలో హౌ ఆర్ యూ ఈ మెసేజెస్ వద్దు. ఏదైనా స్టడీ రిలేటెడ్ అంటే ఎగ్జామ్ రిలేటెడ్ మెటీరియల్ కానీ క్వశ్చన్స్ కానీ లేదా మీ డౌట్స్ కానీ అందులో షేర్ చేయండి. సో ఇలా అయితే నేను కంటిన్యూ చేస్తాను టెలిగ్రామ్ గ్రూప్ని, లేదంటే వద్దు. ఎందుకంటే అన్నెసరీ మెసేజ్ చేయడం వల్ల అందరికీ ఇబ్బంది. సో కొందరు ఫోన్లు సపోర్ట్ చేయవు. సో దాని బదులు ఇక్కడే సరిపోతుంది కదా. ఆ గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏముంటుంది. సో దయచేసి ఇది తప్పుగా అనుకోకుండా, అది అందరినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్న విషయం. నా కోసమో లేదా నా ఒక్కరి కోసమో లేక మీలో ఒకరి కోసమో కాదు. బట్ అదే మన వల్ల ఇంకొకరికి ప్రాబ్లం రాకూడదు అన్నెసరీగా. సో అనే ఇంటెన్షన్తో చెప్తున్నదే. సో దీన్ని మీరు అర్థం చేసుకొని సో గ్రూప్ ఎప్పుడో చెప్తాను, గ్రూప్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది. సో దాన్ని బేస్ చేసుకొని స్టార్ట్ చేస్తాను. ఇక్కడ అంటే మన స్కెడ్యూల్ని బేస్ చేసుకొని నేను చెప్తాను ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఏంటి అనేది. సో స్టార్ట్ చేసిన తర్వాత దయచేసి సో ఇప్పుడు దాకా నేను చెప్పింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని ఫాలో అవ్వండి. సో యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకా అంటే పాండమిక్ సిచ్యువేషన్ కాబట్టి డేట్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో కన్ఫర్మ్ అయ్యేదాకా ప్రిపరేషన్ అనేది టైం మీకు ఒక 5 days వచ్చినా యువర్ లక్కీ. మీకు అడిషనల్గా ఒక 5 days అంటే ఆ 5 days కూడా రివిజన్కి సరిపోతుంది. సో ఎప్పుడు అనేది తెలియదు కాబట్టి సో ఈ గ్రూప్ ఏదైతే మనం క్రియేట్ చేస్తామో మన ఛానల్ తరఫున నుంచి సో దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. సో ఒక రకంగా సజెషన్ ఇస్తున్నాను అండ్ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. సో ఇవాళ టాపిక్ పీరియాడిక్ ప్రాపర్టీస్. పీరియాడిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో పీరియాడిక్ ప్రాపర్టీస్లో మనకు ఇవాల్టి టాపిక్లో మనం బ్యాలెన్సీ డిస్కస్ చేద్దాం. ఇంకొకటి
అటామిక్ రేడియస్ డిస్కస్ చేద్దాం. అండ్ కొన్ని క్వశ్చన్స్ కూడా కొన్ని అడిగేవాను. పీరియాడిక్ ప్రాపర్టీస్ అనేది జనరల్గా అంటే మనం మోడర్న్ పీరియాడిక్లో వాట్ ఎవర్ వీ డిస్కస్డ్, అంటే మనం డిస్కస్ చేసిన మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో ఏంటంటే, సో మోడర్న్ పీరియాడిక్లో స్టేట్మెంట్ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్నీ ఆ స్టేట్మెంట్ని బేస్ చేసుకొని చేయాలి. అంటే ఆయన స్టేట్మెంట్ లా ప్రపోజ్ చేయడమే కాదు, సో ఆ ప్రాపర్టీస్ ఏవైతే కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయో, పీరియాడిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ లా ద్వారా జస్టిఫై అవ్వాలి. జస్టిఫై అయ్యాయి కాబట్టి యాక్సెప్ట్ చేశారు, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. సో మోడర్న్ పీరియాడిక్లో బేసిక్ స్టేట్మెంట్ ఏంటి అంటే మనకు ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఆర్ ద పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ అటామిక్ నెంబర్. సో అటామిక్ నెంబర్ అంటే ఇండైరెక్ట్గా దేని గురించి మాట్లాడుతున్నాం? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ గురించి మాట్లాడుతున్నాం. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ని బేస్ చేసుకొని ఒక గ్రూప్లో కానీ ఒక పీరియడ్లో కానీ ఎలిమెంట్స్ అవి కొన్ని ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తాయి. సో అది ఏ ప్రాపర్టీసు ఎలా అనేది దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బేస్ చేసుకొని చెప్తాం. కాకపోతే ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అనేది గ్రూప్స్లో ఒకలాగా ఉంటుంది, పీరియడ్లో ఒకలాగా ఉంటుంది. సో ఈ వేరియేషన్స్ ఉండటం వల్ల సో గ్రూప్లో ఒకలాగా బిహేవ్ చేస్తాయి ఎలిమెంట్స్ అనేది, పీరియడ్లో ఒకలాగా బిహేవ్ చేస్తాయి ఎలిమెంట్స్. అంటే ఒక ఆ ప్రాపర్టీ అనేది ఒకలాగా బిహేవ్ చేస్తుంది. అదే ప్రాపర్టీ డౌన్ ద గ్రూప్ ఎలా బిహేవ్ చేస్తుంది, ద ప్రాపర్టీ అక్రాస్ ద పీరియడ్ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ థింగ్ వ్యాలెన్సీ అంటే మనకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పాను. వ్యాలెన్సీ అంటే ఐ టోల్డ్ ఇట్ as కంబైనింగ్ కెపాసిటీ అన్నాను. కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్. కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ అన్ ఆటమ్. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఏంటి అని అంటే ఈ కంబైనింగ్ కెపాసిటీ అనేది విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ ఇచ్చారు, విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ ఇచ్చారు. డిఫైన్ చేయొచ్చు, అలా కూడా డిఫైన్ చేయొచ్చు. జనరల్ డెఫినేషన్ వ్యాలెన్సీ అంటే కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఆటమ్ అంటాం. సో ఇదే వ్యాలెన్సీ అనొచ్చు లేదా వ్యాలెన్స్ అనొచ్చు. సో వ్యాలెన్స్ షెల్ అంటాం కదా, సో అదే వ్యాలెన్స్ షెల్ అంటే అవుటర్ మోస్ట్ షెల్. సో వ్యాలెన్స్ వ్యాలెన్సీ ఒకటే. ఇప్పుడు ఈ విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్, విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ ఎలా అనేది ఇవి క్వశ్చన్స్. మనకు వ్యాలెన్సీ గురించి చదువుతాం, అక్రాస్ ద గ్రూప్ ఎలా అవుతుంది, పీరియడ్ గురించి ఎలా చదువుతాం. బట్ ఇక్కడ ఎలా విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ అంటే ఇప్పుడు నేను సోడియం అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నాను. సో విత్ రెస్పెక్ట్ టు హైడ్రోజన్ ఇది ఎలా కంబైన్ అవుతుంది. సో దీని వ్యాలెన్సీ, సోడియం వ్యాలెన్సీ ఎంత? సో సోడియం వ్యాలెన్సీ చెప్పాలి అని అంటే సోడియం ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్తో కంబైన్ అవుతుందో దాన్ని బట్టి చెప్తాం. సో సోడియం ఒక హైడ్రోజన్ ఆటమ్తో కంబైన్ అవుతుంది కాబట్టి వ్యాలెన్సీ ఆఫ్ సోడియం ఇస్ 1. అది మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. అండ్ ఇది ఒక మెథడ్. మీరు 9th క్లాస్లో రైటింగ్ ఏ కెమికల్ ఫార్ములా అనేది 2 ఆటమ్స్ ఇచ్చినప్పుడు, ఎలిమెంట్స్ ఇచ్చినప్పుడు కెమికల్ ఫార్ములా రాస్తారు. దాని ప్రకారం కూడా చూద్దాం, అది కూడా యూజ్ అవుతుంది మనకు ఈక్వేషన్స్ అప్పుడు. సో ఇక్కడ చెప్తాను. సో సోడియం వ్యాలెన్సీ మీకు తెలిసిందేంటి 1 కదా, 1. హైడ్రోజన్ వ్యాలెన్సీ మీకు తెలిసింది 1. సో ఇప్పుడు ఈ 2 క్రిస్టలైజ్ చేస్తే ఏమవుతాయి అంటే దీని వ్యాలెన్సీ దీనికి వెళ్తుంది, దీని వ్యాలెన్సీ దీనికి వస్తుంది. అప్పుడు ఒక సోడియం ఆటం ఉంది, ఒక హైడ్రోజన్ ఆటం ఉంది. సో కాంపౌండ్ ఫామ్ అయింది కదా, సోడియం హైడ్రైడ్. సో ఇలా కూడా చేసుకోవచ్చు, ఇలా కూడా చెప్తాం. ఇప్పుడు ఇదే సోడియం ఆక్సిజన్తో చూద్దాం. సో కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇక్కడ అంటే ఆక్సిజన్ అని అంటే విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ చేస్తున్నప్పుడు ఏంటి అని అంటే ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్, ఇక్కడ సేమ్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్ బాగా అబ్జర్వ్ చేయండి. సో సోడియం హైడ్రోజన్తో లింక్ అయినప్పుడు ఎన్ని హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటే ఆ ఎలిమెంట్ ఏదైతే తీసుకుంటామో అదే. ఇక్కడ సోడియం తీసుకున్నాను కాబట్టి సోడియం ఒక హైడ్రోజన్ ఆటంతో కంబైన్ అవుతుంది కాబట్టి వ్యాలెన్సీ ఆఫ్ సోడియం ఇస్ 1. అదే ఇక్కడ సోడియం ఎన్ని ఆక్సిజన్ ఆటమ్స్తో కంబైన్ అవుతుందో అంటే వ్యాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చిందే చెప్తున్నాను ఇక్కడ. సో వ్యాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు ఆక్సిజన్ ఈస్ ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్
with which one atom of that element combines. With which one atom of that element combines. అంటే ఇక్కడ ఏంటి అని అంటే ఆక్సిజన్తో కంబైన్ అయ్యేటప్పుడు ఈ ఎలిమెంట్ కంబైనింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది, హైడ్రోజన్తో కంబైన్ అయినప్పుడు ఈ ఎలిమెంట్ కంబైనింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది. జనరల్ కంబైనింగ్ కెపాసిటీ ఒకటే, బట్ ఆక్సిజన్తో కంబైన్ అయినప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఇక్కడ వ్యాలెన్స్. మీరు మళ్ళీ జనరల్ వ్యాలెన్సీస్ ఇవి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో కంబైనింగ్ కెపాసిటీ ఆఫ్ సోడియం when it reacts with or when it combines with oxygen. ఇక్కడ జనరల్గా సోడియం వ్యాలెన్సీ ఎంత ఒకటే. అది పోనీ మీకు ఈ పాయింట్ అర్థం కాలేదు టెక్స్ట్ బుక్లో, జనరల్ క్రిస్ క్రాస్ మీకు వీటి వ్యాలెన్సీస్ తెలుసు కదా. సోడియం వ్యాలెన్సీ అనేది 1, ఇది మీకు తెలిసింది. ఆక్సిజన్ వ్యాలెన్సీ మీకు తెలుసు. సో 6th అంటే ఏమంటామో అవుటర్ మోస్ట్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి సో 8 - 6 2 చేసుకుంటాం. అది ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ముందు అవి చూడండి, తర్వాత ఇక్కడికి రండి. ఇప్పుడు క్రిస్ క్రాస్ మెథడ్ చేస్తే సో ఇప్పుడు ఫార్ములా ఏంటి, Na2O అంటే ఏంటి, ఒక ఆక్సిజన్ ఆటంతో కంబైన్ అవ్వాలి అంటే సోడియం ఎన్ని ఆటమ్స్ కావాలి, సో 2. సో ఇప్పుడు సోడియం కంబైనింగ్ కెపాసిటీ ఎంత 2 ఎప్పుడు ఆక్సిజన్తో కంబైన్ అయ్యేటప్పుడు. సో అది క్లియర్గా చేశారు టెక్స్ట్ బుక్లో. వాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ విత్ రెస్పెక్టివ్ టు హైడ్రోజన్ చాలా ఇంపార్టెంట్ పాయింట్, అందుకే ఇంతసేపు చెప్తున్నాను. వాలెన్సీ ఆఫ్ అన్ ఎలిమెంట్ విత్ రెస్పెక్టివ్ టు హైడ్రోజన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్ with which one atom of that element chemically combines. Second point, valence of an element with respect to oxygen is twice the number of oxygen atoms with which one atom of that element combines. So ఆక్సిజన్ ఉంటే ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆక్సిజన్ ఆటమ్స్ కావాలి కంబైన్ అవ్వడానికి. అదే హైడ్రోజన్ ఉంటే సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కావాలి ఎలిమెంట్లో, అదే కదా కంబైన్. సో ఇప్పుడు ఆక్సిజన్తో కంబైన్ అవ్వాలంటే సోడియం ఎన్ని ఆటమ్స్ కావాలి, 2 కావాలి. ఎందుకు కావాలి అని అంటే ఆక్సిజన్ వ్యాలెన్సీ 2 కాబట్టి. ఇక్కడ ఎందుకు అవసరం లేదు అని అంటే హైడ్రోజన్ వ్యాలెన్సీ కూడా ఒక్కటే, సోడియం వ్యాలెన్సీ కూడా ఒక్కటే కాబట్టి అవసరం లేదు. అదే ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇలాంటిదే. ఇక్కడ రాస్తాను. సో ఇప్పుడు అల్యూమినియం క్లోరిన్ తీసుకున్నాను నేను, ఇది హైడ్రోజన్ సోడియం. ఇది మీకు ఇలా అర్థమైనా ఇలానే అర్థం చేసుకోండి, లేదంటే లాస్ట్ ఇయర్ మీరు నేర్చుకున్న క్రిస్ క్రాస్ ఫార్ములా ఏదైతే ఉందో అది ఫాలో అవ్వండి. ఈ పాయింట్తో కూడా అవసరం లేదు. ఆక్సిజన్తో ఎన్ని సోడియం ఆటమ్స్ కంబైన్ అవుతాయంటే 2 సోడియం ఆటమ్స్. ఎందుకు అని అంటే ఇది వాటి బ్యాలెన్సెస్ని బేస్ చేసుకొని. హైడ్రోజన్తో ఎన్ని సోడియం ఆటమ్స్ కంబైన్ అవుతాయంటే 1. ఇది సింపుల్గా చెప్పాలంటే ఆ కంబైనింగ్ ఇలా. ఇప్పుడు క్లోరిన్తో అల్యూమినియం ఎన్ని కంబైన్ అవుతాయి అని అంటే క్లోరిన్ వ్యాలెన్సీ మీకు తెలుసు కదా, క్లోరిన్ వ్యాలెన్సీ 1. పాజిటివ్ నెగిటివ్ అనేది తర్వాత సంగతి, అది అయాన్స్లో చూసుకుంటాం. బట్ క్లోరిన్ వ్యాలెన్సీ 1, అల్యూమినియం వ్యాలెన్సీ 3. ఈ 2 ఎలా కంబైన్ అయితే క్రిస్ క్రాస్ చేయండి. సో ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది, అల్యూమినియం Cl3. అంటే ఇప్పుడు అల్యూమినియంతో కంబైన్ అవ్వాలంటే క్లోరిన్ ఎన్ని ఆటమ్స్ కావాలి, 3 క్లోరిన్ ఆటమ్స్ కావాలి. సో అంటే ఒక ఆటం అల్యూమినియం ఎన్ని కంబైన్ అవ్వాలి అంటే క్లోరిన్ 3 ఆటమ్స్ ఉండాలి. ఒక క్లోరిన్ ఆటం ఉంటే కంబైన్ అవ్వదు. సో అల్యూమినియంతో కంబైన్ అవ్వాలంటే క్లోరిన్ మినిమం 3 ఆటమ్స్ ఉండాలి. అది ఎలా వచ్చిందంటే వాటి వ్యాలెన్సీస్ని బట్టే వస్తుంది, అది మనం డిసైడ్ చేసేది కాదు, అవి న్యాచురల్గా జరుగుతాయి. ఇప్పుడు ఇది సోడియం తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ తీసుకుంటాం, కాల్షియం లేదా మెగ్నీషియం ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఆక్సిజన్, సో కాల్షియం వ్యాలెన్సీ ఎంత 2, ఆక్సిజన్ వ్యాలెన్సీ ఎంత 2. సో 2 కాల్షియం ఆటమ్స్కి 2 ఆక్సిజన్ కావాలి. సో ఒక కాల్షియం ఆటంకి ఎన్ని ఆక్సిజన్స్ కావాలి, 1 ఆక్సిజన్. అంటే ఒక ఆక్సిజన్తో ఎన్ని ఆటమ్స్ ఆఫ్ కాల్షియం కంబైన్ అవుతుంది, 1 కాల్షియం ఆటం కంబైన్ అవుతుంది. సో దీన్ని ఇలా కూడా రాస్తాం. CaO అనేది మనకు ఫార్ములా ఉంది కదా, సో ఎంపెరికల్ ఫార్ములా అనమాట. Ca2O2 యాక్చువల్ ఫార్ములా, బట్ 2 కాల్షియం ఆటమ్స్ 2 ఆక్సిజన్ ఆటమ్స్తో కంబైన్ అవుతున్నాయి కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1 కాల్షియం ఆటం 1 ఆక్సిజన్తో కంబైన్ అవుతుందని రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది మరి గ్రూప్లో ఏమవుతుంది, పీరియడ్లో ఏమవుతుంది కంబైనింగ్ కెపాసిటీ అనేది. సో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్, అందుకే ఇంతసేపు చెప్పాను. సో వ్యాలెన్సీ అనేది డౌన్ ద గ్రూప్ ఏమవుతుంది, వ్యాలెన్సీ అనేది గ్రూప్కి ఎలా ఉంటుంది,
పీరియడ్కి ఎలా ఉంటుంది, పీరియడ్లో ఏముంటుంది వ్యాలెన్సీ అనేది. సో ఇప్పుడు గ్రూప్లో ఏంటి, గ్రూప్లో సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిథియం 2s1 ఉంటుంది లాస్ట్, సోడియం 3s1 ఉంటుంది, లాస్ట్ ఎలక్ట్రాన్ గురించి మాట్లాడుతున్నాం మీతో. సో పొటాషియం 4s1 ఉంటుంది. సో ఇవన్నీ సేమ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో డౌన్ ద గ్రూప్ వ్యాలెన్సీ అనేది ఏంటి, చేంజ్ అవ్వదు. డౌన్ ద గ్రూప్ వ్యాలెన్సీస్ చేంజ్ అవ్వదు. పీరియడ్లో ఏముంటుంది, పీరియడ్ అంటే ఒక సెకండ్ పీరియడ్ తీసుకుంటాను నేను. లిథియం తర్వాత బెరిలియం తర్వాత బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, క్లోరిన్, నియాన్. ఇప్పుడు వీటి లాస్ట్ రాస్తా. సో 2s1 అనేది దీనిది. సో బెరిలియం 2s2, బోరాన్ 2s3, 2p1, కార్బన్ 2p2, నైట్రోజన్ 2p3, ఆక్సిజన్ 2p4, ఫ్లోరిన్ 2p5. ఇంకా వస్తా కొంచెం. నియాన్ 2p6. ఇది లాస్ట్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్. పీరియడ్లో ఎలా ఉంటుంది చూసి. సో ఎవ్రీ పీరియడ్ బ్యాలెన్స్ ఏమవుతుంది, సో ఇంక్రీజ్ అవుతుంది లెఫ్ట్ టు రైట్. సో లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేది క్వశ్చన్లో మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. సో మనం లెఫ్ట్ టు రైట్ మూవ్ అవుతున్నాం పీరియాడిక్ టేబుల్. లెఫ్ట్ టు రైట్ అవుతున్నప్పుడు బ్యాలెన్స్ ఏమవుతుంది, జస్ట్ అబ్జర్వ్ చేయండి. ఇది 1, ఇది 2, ఇది 3 బోరాన్, కార్బన్ 4, మళ్ళీ 3, మళ్ళీ 2, మళ్ళీ 1, మళ్ళీ 0. అంటే ఏంటి, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఫైనల్గా ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే ఏంటంటే సో ఎవ్రీ పీరియడ్ స్టార్ట్స్ విత్ వ్యాలెన్సీ 1 అండ్ ఎండ్స్ విత్ వ్యాలెన్సీ 0. అది ఇంపార్టెంట్ పాయింట్. సో గ్రూప్లో ఇలా జరుగుతుంది, పీరియడ్లో ఇలా జరుగుతుంది. సో గ్రూప్లో వ్యాలెన్సీ అనేది చేంజ్ అవ్వదు, ఇట్ రిమైన్స్ సేమ్ త్రూ అవుట్ ద పీరియడ్, త్రూ అవుట్ ద గ్రూప్. అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్, సిన్స్ ద outer most electronic configuration remains same, the combining capacity down the group doesn't change. అది పాయింట్. సో గ్రూప్లో చేంజ్ అవ్వదు, పీరియడ్లో ఇలా చేంజ్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అటామిక్ రేడియస్. అటామిక్ రేడియస్ అన్నది బై డెఫినేషన్ మనం ఎలా చెప్తాము అంటే ద డిస్టెన్స్ బిట్వీన్, అంటే ఇది ఒక ఆటం ఇలా అనుకుంటాం, ఇలా తీసుకుంటాం. సో ఇది ఒక ఆటం అనుకుంటే ఇక్కడెక్కడో న్యూక్లియస్ సెంటర్లో ఉంటుంది. సో ఈ సెంటర్లో నుంచి ఇక్కడికి రాస్తే జస్ట్ లైక్ సర్కిల్లో రేడియస్ డ్రా చేయడం. సో ఇది ఈ డిస్టెన్స్ని ఏమంటాము, సో ఇది అవుటర్ మోస్ట్ షెల్ అనుకుంటాం. దీని లోపల మళ్ళీ ఇన్నర్ షెల్స్ ఉన్నాయేమో, ఒకవేళ ఇన్నర్ షెల్స్ ఉంటే ఇది అవుటర్ మోస్ట్ షెల్. సో ఈ డిస్టెన్స్ని అటామిక్ రేడియస్ అని డిఫైన్ చేస్తాం. బట్ యాక్చువల్గా ఒక ఐసోలేటెడ్ ఆటం, అంటే ఒక సింగిల్ ఆటం తీసుకొని దాంట్లో అటామిక్ రేడియస్ని మనం మెజర్ చేయలేము. మరి ఎలా మెజర్ చేస్తున్నాం సార్ అంటే, అప్పుడు ఇది ఒక ఆటం ఇలాంటిదే, అంటే ఒక సాలిడ్లో ఒక ఆటమే కాదు కదా, చాలా ఆటమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇలా పక్కన ఇంకో ఆటం, సేమ్ ఆటం, అదే ఆ సబ్స్టెన్స్లో ఇది అవుటర్ మోస్ట్ షెల్, ఈ ఆటంకి ఇది అవుటర్ మోస్ట్ షెల్, ఇక్కడ నుంచి ఇది న్యూక్లియస్, ఇక్కడ నుంచి ఇది. సో మీ టెక్స్ట్ బుక్లో ఉంది అది. సో డిఫైన్ చేశారు ఎలా అంటే, వీ కెన్ ఎస్టిమేట్ ద సైజ్ ఆఫ్ ద ఆటమ్, మీ టెక్స్ట్ బుక్లోనే ఉంది, అండర్లైన్ చేసుకోండి. వీ కెన్ ఎస్టిమేట్ ది సైజ్ ఆఫ్ ఆటమ్ బై అసైనింగ్ half of this distance to the radius of each atom. సో ఇలా 2 ఆటమ్స్ తీసుకొని వాటి మధ్య డిస్టెన్స్, ఈ న్యూక్లియస్ మధ్య టోటల్ డిస్టెన్స్ తీసుకొని ఇందులో హాఫ్ ఒక రేడియస్కి, అంటే ఒక ఆటంలో ఉన్న రేడియస్ లాగా డిసైడ్ చేస్తాం, ఇంకో హాఫ్ ఇంకో ఆటంలో ఉన్న రేడియస్కి అసైన్ చేస్తాం. సో అలా మెజర్ చేస్తాం. సో ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుంది అని అంటే, ఇలా ఎక్కడ పాసిబుల్ అవుతుంది అని అంటే మనకు మెటల్స్లో పాసిబుల్ అవుతుంది, ఎందుకంటే సాలిడ్స్ కాబట్టి. సో ఈ రేడియస్ని ఏమంటాము అంటే మెటాలిక్ రేడియస్ అంటాం, లేదా మెటాలిక్ రేడియై అని కూడా అంటాం, మెటాలిక్ రేడియై. సో 75% మనకు జనరల్గా సాలిడ్సే, మెటల్సే ఉంటాయి కాబట్టి సో వీటి రేడియస్ని మెటాలిక్ రేడియై అంటాం. మెటాలిక్ రేడియస్లో ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు మెటాలిక్ రేడియై కాకుండా మనం నాన్ మెటల్స్ తీసుకుంటే ఎలా చేస్తాం? నాన్ మెటల్స్ తీసుకుంటే అంటే
కోవలెంట్ మాలిక్యూల్స్ నాన్ మెటల్సే కదా, కోవలెంట్ బాండ్లో ఫామ్ అయ్యేది, ఇన్వాల్వ్ అయ్యేది నాన్ మెటల్స్. అయానిక్ బాండ్లో ఇది కూడా ఎలాగొచ్చింది కాబట్టి బిట్టు చెప్తున్నా ఇంపార్టెంట్. అయానిక్ బాండ్లో ఒక మెటల్ ఒక నాన్ మెటల్ ఉంటుంది. కావాలంటే ఎగ్జాంపుల్స్ అబ్జర్వ్ చేయండి. NaCl, KCl, ఇదేమో మెటల్, క్లోరిన్ నాన్ మెటల్, ఇదేమో మెటల్, ఇది నాన్ మెటల్. AlCl3, ఇది మెటల్, ఇది నాన్ మెటల్. ఇంకా చెప్పాలంటే NgCl2, Na2O, CaO, NGO, ఇవన్నీ ఇది మెటల్, ఇది నాన్ మెటల్, మెటల్ నాన్ మెటల్. సో అయానిక్ బాండ్లో ఒక మెటల్ ఒక నాన్ మెటల్ కంబైన్ అవుతాయి. కోవలెంట్ బాండ్లో 2 నాన్ మెటల్సే ఉంటాయి. సో నాన్ మెటల్స్లో ఉన్న అటామిక్ రేడియస్ని ఎలా మెజర్ చేస్తాము అని అంటే, సో ద లెంగ్త్ ఆఫ్ ద కోవలెంట్ బాండ్ బిట్వీన్ 2 non-metallic atoms that are combined to form a molecule. For example, సో క్లోరిన్ మాలిక్యూల్ తీసుకున్నాం అనుకో, ఇది ఎలిమెంట్ అయినా కూడా దీన్ని మనం అనొచ్చు కదా మాలిక్యూల్ అని. క్లోరిన్ మాలిక్యూల్ తీసుకుంటే సో ఈ రెండు ఎందుకు కంబైన్ అవుతాయి? స్టెబిలిటీ కోసం కంబైన్ అవుతాయి. ఎలా అవుతాయి? షేర్ చేసుకుంటాయి ఎలక్ట్రాన్స్. సో షేర్ చేసుకుంటాయి. సో మీ టెక్స్ట్ బుక్లో ఇచ్చింది ఏంటంటే, అనదర్ వే ఆఫ్ ఎస్టిమేటింగ్ ద సైజ్ ఆఫ్ అన్ ఆటమ్ ఈస్ to measure the distance between the 2 atoms in covalent molecules. The size of chlorine atom is estimated by measuring the length of the covalent bond between 2 chlorine atoms in a Cl2 molecule. So Cl2 molecule lo a covalent bond length of the covalent bond, so 2 chlorine atoms madhya form ayye bond chlorine ante manam covalent bond ni ila chupistamu. So ఇది Cl, ఇది Cl. సో ఒక బాండే కదా, సో Cl ఇలా రాస్తాం. సో ఈ బాండ్ లెంగ్త్ ఎంతైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ద అటామిక్ రేడియస్ని డిసైడ్ చేస్తాం. అది ఎలా డిసైడ్ చేస్తామంటే, ఈ లెంగ్త్ ఎంతైతే ఉందో, ఈ బాండ్ లెంగ్త్ ఎంతైతే ఉందో దాంట్లో హాఫ్ ఆఫ్ ఇట్స్ లెంగ్త్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అటామిక్ రేడియస్ విచ్ ఈస్ కాల్డ్ కోవలెంట్ రేడియస్. సో అంటే ఇక నేను బాండ్ లెంగ్త్ కోవలెంట్ మాలిక్యూల్స్లో అయితే నాన్ మెటల్స్, జనరల్గా నాన్ మెటల్స్ అని చెప్తే బాండ్ లెంగ్త్ బై 2 ఈజ్ నోన్ యాజ్ ఈక్వల్ టు కోవలెంట్ రేడియస్. సో ఈ పాయింట్ ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. బాండ్ లెంగ్త్ దేనికి అంటే బిట్వీన్ ద 2 ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్, బిట్వీన్ ద 2 ఆటమ్స్ ఇన్ ఏ మాలిక్యూల్. అది క్లోరినే కావచ్చు, ఇంకోటి కూడా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ H2O తీసుకున్నాం. H2O వాటర్లో కూడా బాండ్ లెంగ్త్ ఉంటుంది. ఆ బాండ్ లెంగ్త్, ఆ బాండ్ ఎక్కడైతే ఫామ్ అయిందో ఆ బాండ్ లెంగ్త్ బై 2 చేస్తే వచ్చేది కోవలెంట్ రేడియస్. సో అటామిక్ రేడియస్ని ఎలా మెజర్ చేస్తారు అని అంటే పికోమీటర్స్. సో అటామిక్ రేడియస్ ఈజ్ మెజర్డ్ ఇన్ పికోమీటర్స్. సో PM అని రాస్తాం, స్మాల్ p స్మాల్ m, పికోమీటర్స్. సో 1 పికోమీటర్ ఈక్వల్స్ టు, ఇక్కడ రాస్తున్నాను, 1 picometer equals to, very important, 10 power minus 12 meters. 10 power minus 12 meters. సో ఇవన్నీ బిట్సే, నేను ఇవేం కొత్తవేం కాదు, మీ టెక్స్ట్ బుక్లో ఉన్నవే, బట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇది ఎక్కడే డెఫినేషన్స్ దాకా అయిపోయాయి. మరి అటామిక్ రేడియస్ డౌన్ ద గ్రూప్ ఎలా అవుతుంది, అక్రాస్ ద పీరియడ్ ఎలా అవుతున్నది, చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఈ ప్రాపర్టీని అంటే అటామిక్ రేడియస్ అనే పీరియాడిక్ ప్రాపర్టీని బేస్ చేసుకుని మనం అయనైజేషన్ ప్రాపర్టీని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అండ్ ద అదర్ వన్ ఎలక్ట్రాన్ అఫినిటీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. అండ్ ఈ మూడు ఒకటేలాగా ఉంటాయి, బట్ ఈ మూడిటికి బేస్ అటామిక్ రేడియస్. అంటే అది మీకు మీ సిలబస్లో ఇంకా క్లియర్గా ఇవ్వలేదు, ICSE బోర్డు వాళ్ళకి క్లియర్గా ఇచ్చారు, వాళ్ళకి చెప్పేటప్పుడు చూశాను నేను. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూద్దాము. సో ఇవి పీరియడ్లో ఎలా చేంజ్ అవుతాయి, గ్రూప్లో అటామిక్ రేడియస్ అనేది ఎలా బిహేవ్ చేస్తుంది, ఈ ప్రాపర్టీ. సో నేను ఒకసారి టైం ఫ్రేమ్ పెట్టుకుంటాను, ఎక్కువసేపు వీడియో చేస్తే అది మీరు కూడా చూడరు కాబట్టి తక్కువ టైం ఫ్రేమ్లోనే చేయాలని ఒకసారి ఫాస్ట్ చెప్తుంటాను. సో ఎవరికైనా అలా అనిపిస్తే ఒకసారి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బట్ మీకు ఫాస్ట్గా చెప్పాలని కాదు, సో ఆ టైం ఫ్రేమ్లో చెప్తేనే మీరు చూడగలరు, చూడడానికి బాగుంటుంది వీడియో. సో మీకు ప్రాపర్టీస్ ఇప్పుడు వేరియేషన్ ఆఫ్ అటామిక్ రేడియస్ అనొచ్చు, లేదా అటామిక్ సైజ్ అని కూడా అనొచ్చు. అటామిక్ సైజ్ ఆర్ అటామిక్ రేడియస్. ముందు గ్రూప్లో చూద్దాం.
సో గ్రూప్లో ఎలా అవుతుంది. సో ఈ టాపిక్ అయిపోయిన తర్వాత సమ్మరైజ్ చేసి నేను ఒకటి ఇస్తాను. గ్రూప్లో ఎలా ఉంటుంది అని అంటే అటామిక్ రేడియస్ ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. దీని తర్వాత రీజన్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్. ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. తర్వాత పీరియడ్లో ఎలా ఉంటుంది అని అంటే డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అదే రైట్ టు లెఫ్ట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటే దానికి రివర్స్ అనేది ఇక్కడ కూడా ఆపోజిటే అవుతుంది. ఈ 2 పాయింట్స్ ఇప్పుడు వీటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో డౌన్ ద గ్రూప్ ఎందుకు పెరుగుతుంది, అటామిక్ సైజ్ అనేది ఎందుకు పెరుగుతుంది అని అంటే మనకు గ్రూప్లో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మారుతుంది. అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ సేమ్ ఉండొచ్చు కానీ బట్ అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ షెల్స్ కూడా పెరుగుతాయి. సో బేసిక్ రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజెస్. సో ఈ పాయింట్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి ఎప్పుడు టాప్ టు బాటమ్ వచ్చినప్పుడు. నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్ ఇంక్రీజ్ అవుతుంది. అదే కదా అటామిక్ రేడియస్ అంటే. మనం డెఫినేషన్ వైజ్ చూసుకోవాల్సింది డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ షెల్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ షెల్స్ ఇంక్రీజ్ అవుతాయి, డిస్టెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఆబ్వియస్గా డౌన్ ద గ్రూప్ అటామిక్ సైజ్ ఏమవుతుంది, ఇంక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఫ్రమ్ బాటమ్ టు టాప్ అంటే డిక్రీజెస్ ఆబ్వియస్గా. రివర్స్ అయితే రివర్స్ అవుతుంది. పీరియడ్లో ఏమవుతుందంటే ఇది వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సపరేట్గా చెప్తాను. సో వేరియేషన్ ఆఫ్ atomic size across a period. ఇది కూడా రాస్తాయి. పీరియడ్లో మనం ఎక్కడి నుంచి వెళ్తామంటే లెఫ్ట్ టు రైట్ వెళ్తాం. ఇప్పుడు సో సెకండ్ పీరియడ్ తీసుకుంటాం లిథియం. సో నేను అన్నీ తీసుకోను, కొన్ని తీసుకుంటా. లిథియం తీసుకుంటా, కార్బన్ తీసుకుంటా అండ్ ఫ్లోరిన్ తీసుకుంటా. సో దీని అటామిక్ నెంబర్ 3, అటామిక్ నెంబర్ 6, అటామిక్ నెంబర్ 9. సో అటామిక్ నెంబర్ 3 కాబట్టి సో న్యూక్లియర్ ఛార్జ్ ఎంత అంటే న్యూక్లియస్లో ఉన్నది. సో ఇక్కడ రాస్తారు న్యూక్లియర్ ఛార్జ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో న్యూక్లియర్ ఛార్జ్ ఎంత ఉంటుంది అంటే ఇక్కడ 6 ఉంటుంది. సో 3 ప్రోటాన్స్. ఈ 6లో ఏంటంటే 3 ప్రోటాన్స్ 3 న్యూట్రాన్స్. ఇక్కడ ఇది పాజిటివ్, ప్రోటాన్ కదా పాజిటివ్. ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ లిథియంకి 3. కార్బన్కి వచ్చేసరికి న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుంది 6 అవుతుంది. సరే 6 కదా, 6 12 అవుతుంది. 6 ప్రోటాన్స్ 6 న్యూట్రాన్స్. ఇక్కడ సరే కార్బన్ 12, ఇక్కడ 7 ఉంటుంది. లిథియం న్యూక్లియర్ ఛార్జ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ కాబట్టి 7 ఉంటుంది. అటామిక్ వెయిట్ 7 కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది అని అంటే 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ 19 ఉంటుంది. సో 9 ఇవి 10 అవి. 9 ప్రోటాన్స్ ఉంటాయి, 10 న్యూట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ 9 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, జనరల్గా అక్రాస్ ఎ పీరియడ్ ఎందుకు అని అంటే బై డెఫినేషన్ అక్రాస్ ఎ పీరియడ్ అన్నిటికీ కాన్ఫిగరేషన్ 2s1 2s2 ఇలానే ఉంటుంది. అంటే సేమ్ షెల్ ఉంటుంది. షెల్ సేమే బట్ సబ్ షెల్స్ మారుతూ ఉంటాయి.
సో సేమ్ షెల్ అయినప్పుడు డిస్టెన్స్ ఫ్రమ్ ద సెంటర్ న్యూక్లియస్ టు ది అవుటర్ మోస్ట్ షెల్ అంటే మారకూడదు, జనరల్గా మారదు. అంటే అక్రాస్ ద పీరియడ్ మనకు బై డెఫినేషన్ చూసుకుంటే అటామిక్ సైజు మారదు, అంటే దేర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ ఇట్స్ అటామిక్ సైజ్. అంటే అక్రాస్ ద పీరియడ్ అటామిక్ సైజ్ అనేది మారదు అనేది మన జనరల్ కంక్లూజన్, అది బై డెఫినేషన్ మనకు అనిపించేది. కానీ ఇక్కడ ఎక్సెప్షన్ ఎందుకు ఉంది అనేది ఇంపార్టెంట్. కానీ ఇలా జరగట్లేదు. సో మారకుండా ఏం లేదు, మారుతుంది. ఎలా మారుతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇది ఎక్సెప్షన్. ఎందుకు మారుతుంది, ఎలా మారుతుంది అనేది ఎక్సెప్షన్. ఇది చూద్దాం. ఎందుకు మారుతుంది అని అంటే ఇక్కడ డిఫరెన్స్ చూడు, 4, ఇక్కడ 6, ఇక్కడ 10. సో సేమ్ షెల్ అయినా ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. సో షెల్ అదే ఎలక్ట్రాన్స్ అకామిడేట్ అయ్యే షెల్. ఇప్పుడు ఇది న్యూక్లియస్ అనుకుంటే, ఇది సెంటర్ అనుకుంటే, ఇది అవుటర్ మోస్ట్ షెల్ అనుకుంటే, అన్ని ఇక్కడే అకామిడేట్ అవుతున్నాయి. అన్నీ ఈ షెల్లోనే. ఇది ఫస్ట్ షెల్, ఇది సెకండ్ షెల్ అనుకుంటే అన్ని ఇక్కడే అకామిడేట్ అవుతాయి. సో లిథియంకు 1, సో కార్బన్కి 4. సో ఇది నేను ఇక్కడ ఇండివిజువల్గా డ్రా చేస్తా. మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇన్నర్ షెల్, ఇది ఇన్నర్ షెల్. సో లిథియం అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1 కాబట్టి ఇక్కడ 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. ఓకే, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇక్కడ 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కార్బన్ కాబట్టి అవుటర్ మోస్ట్ షెల్లో 4. సో ఇక్కడ ఫ్లోరిన్ కాబట్టి అవుటర్ మోస్ట్ షెల్లో 7 ఉంటాయి. 3, 4, 5, 6, 7. ఇప్పుడు ఈ 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కరెక్టే. సో షెల్ మారట్లేదు, కానీ ఇక్కడ స్ట్రెంగ్త్ మారుతుంది. సెంటర్లో ఈ స్ట్రెంగ్త్ మారుతుంది. ఇక్కడేమో 4 ఎలక్ట్రాన్స్ 3 ఎలక్ట్రాన్స్ లాగుతున్నాయి. ఇక్కడేమో అంటే ఈ న్యూక్లియర్ ఛార్జ్ ఎంత అంటే ఇక్కడ 7, 3 అనమాట. ఇక్కడ 12, 6. 7, 3, 12, 6. ఇక్కడ 19, 9. సో హోప్ యూ అండర్స్టాండ్. సో ఈ న్యూక్లియర్ ఛార్జ్ అనేది పెరుగుతూ పోతుంది. సెల్ అదే, షెల్ మారినప్పుడు ఎనర్జీ మారదు. ఎనర్జీ ఎప్పుడైతే మారదో ఇటు పక్క నుంచి సింపుల్గా చెప్పాలి అని అంటే, మనం టగ్ ఆఫ్ వార్ ఆడుతుంటే 2 వ్యక్తులు ఇలా ఉన్నప్పుడు ఇటు పక్క 7 మంది ఉంటారు, ఇక్కడ 3 ఉంటారు. సో అంటే ఆ ఎనర్జీ షెల్ ఏంటి అంటే, ఇప్పుడు ఇటుపక్క అనేది 3 అలానే ఉన్నారు, 2 అనుకుందాం. ఎందుకంటే షెల్ ఇక్కడ సెకండ్ది కాబట్టి సెకండ్ 2 ఉన్నారు. ఇక్కడ ఏమవుతుంది, పెరుగుతూ పోతున్నారు. ఇటుపక్క పెరుగుతూ పోతున్నారు. అప్పుడు ఇటుపక్క ఏమవుతుంది, ఇటుపక్క ఒక సైడ్ పెరుగుతూ పోయి లాగుతుంటే అటుపక్క వాళ్ళు ఇటుపక్కకు వచ్చేస్తారు. ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. ఈ న్యూక్లియర్ ఛార్జ్ పెరగడం వల్ల సో ఈ ఎనర్జీ అనేది ఈ షెల్ ఎనర్జీ కన్నా వీటి ఎనర్జీ, న్యూక్లియస్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. సో పెరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ అవుటర్ మోస్ట్ షెల్ని దగ్గరికి లాగుతుంది. ఎందుకంటే ఈ అవుటర్ మోస్ట్ షెల్ ఎనర్జీ కన్నా ఈ న్యూక్లియస్ ఎనర్జీ ఎక్కువ అయింది కాబట్టి లాగేస్తుంది. సో లాగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఇలా స్ట్రింక్ అవుతుంది. ఇలా ఉన్నది ఆటము. సో ఈ సెంటర్ నుంచి ఇక్కడ లాగినాం, మనం సెంటర్లో నుంచి ఇట్లా లాగితే స్ట్రింక్ అవుతుంది, అంటే తగ్గిపోతుంది. ఇక్కడ జరిగేది కూడా అదే సేమ్. సో దీంట్లో కొత్తది ఏం లేదు. సో మీకు అది రీజన్ వైజ్ కావాలంటే టెక్స్ట్ బుక్లో ఇచ్చినట్టు చూసుకోండి. ద చేంజ్ ఇన్ డిస్టెన్స్. సో therefore as we go to right, electrons enter into the same main shell or even inner shell in case of d block and f block elements. Therefore there should be no change in distance between the nucleus and outer shell. So there should be no change between the nucleus and outer shell. My textbook lesson point. But nuclear charge increases because of the increase in atomic number of element in the period. సో న్యూక్లియర్ ఛార్జ్ ఎందుకు పెరుగుతుంది అంటే అటామిక్ నెంబర్ పెరుగుతుంది కాబట్టి న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుంది. న్యూక్లియర్ ఛార్జ్ పెరిగితే ఏమవుతుందంటే న్యూక్లియస్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. న్యూక్లియస్ స్ట్రెంగ్త్ ఎప్పుడైతే పెరుగుతుందో ఈ ఎనర్జీ, ఈ షెల్లో ఉన్న ఎనర్జీ లెవెల్స్ కన్నా ఎక్కువ అవుతుంది, అప్పుడు ఆటోమేటిక్గా లాగేస్తుంది. సో హెన్స్ ద న్యూక్లియర్ అట్రాక్షన్ ఆన్ ద అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. అట్రాక్షన్ అనేది జనరల్గా ఉంటుంది. ఇప్పుడు మనకి సోలార్ సిస్టంలో సన్ అట్రాక్షన్ అర్త్ మీద ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలాగే ఉంటుంది. సో ఎవ్రీ బాడీ ఇన్ ద యూనివర్స్ హ్యావ్
అట్రాక్షన్. ఫిజిక్స్లో మనకి యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్లో అదే నేర్చుకున్నాం. సో ఇక్కడ కూడా ఉంటుంది. సో ఆటమ్ ఎలక్ట్రాన్స్ మధ్య కూడా అలానే ఉంటుంది, న్యూక్లియస్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ మధ్య కూడా. సో ఎప్పుడైతే ఈ న్యూక్లియర్ ఛార్జ్ పెరుగుతుందో ఆ ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేసేస్తుంది. అట్రాక్ట్ చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే అవి అట్రాక్ట్ చేయడం వల్ల దగ్గరకు వచ్చేస్తాయి. అప్పుడు అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది. సో పీరియడ్లో జనరల్గా చేంజ్ ఉండకూడదు, కానీ ఎక్సెప్షన్ ఏమవుతుంది, డిక్రీజెస్. మెయిన్ పాయింట్. సో అక్రాస్ ఏ పీరియడ్ లెఫ్ట్ టు రైట్ డిక్రీజెస్. ఎందుకు అని అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది. సో న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అట్రాక్షన్ అనేది పెరిగి అట్రాక్ట్ చేసేస్తుంది. సో ఇది ఈ 2 ప్రాపర్టీస్. నెక్స్ట్ వీడియోలో 3 ప్రాపర్టీస్, అయనైజేషన్ పొటెన్షియల్, ఇంకొకటి ఎలక్ట్రాన్ అఫినిటీ, ఎలక్ట్రోనెగటివిటీ. సో బట్ ఇది మీరు అర్థమైతే అది చాలా ఈజీ. ఎందుకనంటే అటామిక్ సైజు నుంచి మాత్రమే మిగతా అన్ని లింక్ చేస్తాం. సో అటామిక్ సైజ్ అనే ప్రాపర్టీ ఇండైరెక్ట్గా అయనైజేషన్ పొటెన్షియల్ని ఎఫెక్ట్ చేస్తుంది, అండ్ ఏమంటాం, ఎలక్ట్రాన్ అఫినిటీని అఫెక్ట్ చేస్తుంది, ఎలక్ట్రాన్ నెగటివిటీని కూడా అఫెక్ట్ చేస్తుంది. దీని తర్వాత అప్పుడు ఫస్ట్ పార్ట్ అంటే డాబర్నీట్ టైడ్స్, న్యూలాండ్ ఆక్టేవ్స్, మెండెలివ్స్ పీరియాడిక్ టేబుల్ వాళ్ళు ఏం చేశారు, ఏమైంది, ఏ లిమిటేషన్స్ ఉన్నాయి అన్నది ఒక వీడియోలో డిస్కస్ చేస్తారు. ఇది పీరియాడిక్ ప్రాపర్టీస్లో పార్ట్ 1 వీడియో. ఈ 2 ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ 3 ప్రాపర్టీస్ ఉంటాయి. ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఇవి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇంకో 2 పాయింట్స్ మీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి. ఇన్ జనరల్ చెప్తున్నా, ద పాజిటివ్ అయాన్ ఆఫ్ అన్ ఎలిమెంట్ హ్యాస్ లెస్ సైజ్ దాన్ ఇట్స్ న్యూట్రల్ ఆటమ్. అంటే ఒక ఇక్కడ జస్ట్ చెప్పేస్తాను అది కూడా. సో సోడియం తీసుకుంటే, సోడియం క్యాటయాన్. సో దేనికి సైజ్ తక్కువ ఉంటుంది అని అంటే లెస్ సైజ్. క్యాటయాన్ హ్యావ్ లెస్ సైజ్ కంపేర్డ్ విత్ న్యూట్రల్ ఆటమ్. అలాగే క్లోరిన్ తీసుకుంటే, సో క్లోరిన్ లెస్ సైజ్ కంపేర్డ్ విత్ యానయాన్. అది ఒక పాయింట్ మీ టెక్స్ట్ బుక్లో. ఇదేమో యానయాన్ అంటే ఎప్పుడైతే ఇది క్యాటయాన్. పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంటే దాని సైజు తగ్గిపోతుంది. సో ఒక ఆటంకి పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుందంటే దాని సైజ్ తగ్గుతున్నట్టు. ఒక ఆటంకి నెగిటివ్ ఛార్జ్ పెరుగుతుంది అని అంటే దాని సైజ్ పెరుగుతున్నట్టు. అంటే Cl-, Cl2- ఇలా పెరుగుతూ పోతుంది అంటే దాని సైజ్ పెరుగుతున్నట్టు. సో సైజ్ ఇది గుర్తుపెట్టుకోండి. సో పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంటే సైజ్ తగ్గినట్టు, అండ్ నెగిటివ్ ఛార్జ్ పెరుగుతుంటే సైజు పెరిగినట్టు, అటామిక్ సైజ్ పెరిగినట్టు. ఇప్పుడు మీకున్న టెక్స్ట్ బుక్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. విచ్ వన్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ లార్జర్ ఇన్ సైజ్? సోడియం, అల్యూమినియం థర్డ్ పీరియడ్లో ఉంటాయి. సోడియం ఫస్ట్ ఉంటుంది, అల్యూమినియం తర్వాత వస్తుంది. కాబట్టి ఈ రెండిట్లో దేనికి అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుంది అని అంటే అక్రాస్ ద పీరియడ్ సైజ్ డిక్రీజెస్ కాబట్టి సోడియంకి ఎక్కువ అటామిక్ సైజ్ ఉంటుంది. తర్వాత సోడియం Mg+2. నేను చెప్పాను కదా, Mg+2 పాజిటివ్ ఛార్జ్ పెరుగుతున్నప్పుడు Mg+2 అంటే పాజిటివ్ ఛార్జ్ పెరిగితే దాని సైజ్ తగ్గుతుంది. Mg అంటే అటామిక్ నెంబర్ 12, దాంట్లో నుంచి 2 ఎలక్ట్రాన్స్ పోగొట్టుకుంది. ఇప్పుడు Mgలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? 10 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. 10 ఎలక్ట్రాన్స్ దేనికి ఉంటాయి? నియాన్కు ఉంటాయి. 10 ఎలక్ట్రాన్స్ నియాన్కు ఉంటాయి. అంటే ఇక్కడ రాస్తాను చూడండి. సో Mg అంటే 12 అటామిక్ నెంబర్. Mg+2 అని అంటే 2 ఎలక్ట్రాన్స్ పోయాయి కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఈ 10 ఎలక్ట్రాన్స్ నియానే కదా, నియాన్ అటామిక్ నెంబర్ 10 కదా. సో 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో Mg+ కూడా 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. కానీ మనం దేంతో కంపేర్ చేయాలి? సోడియంలో ఎన్ని ఉన్నాయి? 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు దేనికి సైజ్ ఎక్కువ ఉంటుంది అని అంటే చెప్పాను, 11 ఎలక్ట్రాన్స్ కదా. సో ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ అటామిక్ నెంబర్ పెరిగే కొద్దీ ఇక్కడేమో 12 ఉంటుంది న్యూక్లియర్ ఛార్జ్, ఎలక్ట్రాన్స్ ఏమో 10 ఉన్నాయి. సో ఆబ్వియస్గా ఈ స్ట్రెంగ్త్ ఎక్కువ కాబట్టి 10 ఎలక్ట్రాన్స్ కాబట్టి దీనికి సైజ్ తక్కువ. ఆబ్వియస్గా సోడియంకి సైజ్ ఎక్కువ ఉంటుంది. NaMg+2లో దేనికి సైజ్ ఎక్కువ ఉంటుంది అంటే సోడియంకే సైజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకనంటే Mg హ్యాస్ మోర్ న్యూక్లియర్ ఛార్జ్ దాన్ Mg+2. సో Mg+2 అయినా కూడా న్యూక్లియర్ ఛార్జ్ మారదు, ఆ న్యూక్లియస్ అలానే ఉంటుంది. ఏవి మారుతున్నాయి? ఎలక్ట్రాన్స్ మారుతున్నాయి. ఎలక్ట్రాన్స్ 2 పోగొట్టుకుంది కాబట్టి ఎలక్ట్రాన్స్ తక్కువ. సో ఇదేమవుతుంది? లాగేస్తుంది. సో దీనికి ఛార్జ్ పెరిగింది కాబట్టి లాగేస్తుంది. అప్పుడు సో Mg+2కి
సైజ్ తక్కువ ఉంటుంది అండ్ సోడియంకి సైజ్ ఎక్కువ ఉంటుంది. ఇలానే సో సింపుల్గా చెప్పాలంటే పాజిటివ్ ఛార్జ్ పెరుగుతుంటే సైజ్ తగ్గుతుంది, నెగిటివ్ ఛార్జ్ పెరుగుతుంటే అటామిక్ సైజ్ పెరుగుతుంది. సో ఇది కంక్లూజన్ ఇవాళ టాపిక్కి. సో డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదన్నా ఉన్నా. సో మళ్ళీ వీటి మీద బిట్స్ డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు కాదు, ఒకసారి అయిపోయిన తర్వాత డిస్కస్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ను ఒకసారి స్ట్రెస్ చేస్తాను, ఎందుకంటే డౌట్ అన్నారు కాబట్టి. సో డౌట్ ఉన్నవి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే సో ఆ డౌట్స్ని బట్టి నేను ఒక క్లాస్లోనో ఒక వీడియోలో చేస్తాను. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ అనేది పక్కన బెల్ ఐకాన్ నొక్కి అక్కడ ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి. సో నేను చేసే ప్రతి అప్డేట్ మీకు వస్తుంది. సో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రికమెండ్ చేయండి అండ్ మీరు ఇచ్చే లైక్ నేను సపోర్ట్ అనుకుంటాను. సో దానివల్ల సో నేను లైవ్ క్లాస్ సెషన్ లైవ్గా మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.